శ్రమల దినక हम इन लेंट डेज के दिनों में हैं। మనము విశ్వాసులుగా ఒక ధ్యేయం కలిగి ఉండాలి. हम विश्वास होने के नाते हमारे अंदर एक ऐसा दृढ़ता, एक उद्देश्य होनी चाहिए, ఒక పట్టుదల, एक जिद होनी चाहिए, ఒక నిర్ణయం. एक निर्णय होनी चाहिए। కొన్ని నిర్ణయాలు మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటా ఉంటే अगर हम अच्छे निर्णयों को लेते रहेंगे, ఆ నిర్ణయాలు మనల్ని ప్రభువులోకి ఎక్కువ లోతుగా నడిపిస్తాయి. वही निर्णय हमें प्रभु में बड़ी गहराई में ले चलेगा। ఈ 40 దినాలు ప్రభువా నేను ఆబ్సెంట్ అవ్వకుండా ప్రతిరోజు నేను లైవ్లో వచ్చి సిలువ యొక్క సువార్తను వింటాను ప్రభు నిర్ణయించుకోవాలి. हमें ऐसा निर्णय लेना होगा, प्रभु ये 40 दिन हर दिन लाइव में आऊंगा और प्रभु आपके क्रूज के बारे में पूर्ण रीति से जानूंगा करके निर्णय ले। ఒక్క రోజు కూడా నేను ఆబ్సెంట్ అవ్వను. एक दिन भी मैं एब्सेंट नहीं होऊंगा। ఒక నిర్ణయం తీసుకోవాలి. इस तरह एक निर्णय लेना चाहिए। విశ్వాసులు ఎప్పుడు కూడా రక్షించబడిన వాళ్ళు నిర్ణయాలు తీసుకుని ముందుకు నడవాలి. जो उद्धार पाए विश्वासी जो हमेशा एक अच्छे निर्णय लेकर ही आगे बढ़ना चाहिए। ఎవరిలో అయితే ఆ నిర్ణయాల కలిగిన ఉద్దేశం ఉండదో వాళ్ళు ఆటోమేటిక్గా విశ్వాసాన్ని కలిగి ఉంటారు. तो जो कोई इस निर्णय के अनुसार उद्देश्य का अनुसार प्रभु में नहीं चलते, वो तो ऐसे कभी प्रभु में ना होने के बराबर चलता रहेगा। వాళ్ళ విశ్వాసం అంతగా ఫలభరితంగా ఉండదు. उनका विश्वास इतना फलवंत नहीं होगा। ఏముందలే అనే ఒక చిన్న విషయంలో తుంచేసినట్టుగా ఉంటారు. तो कोई बात नहीं करके लापरवाही से चलते हैं। అలా ఎక్కువ ఉండకూడదు. ऐसा नहीं रहना నిర్ణయాలు తీసుకోవాలి మనం. चाहिए। एक अच्छी निर्णय के साथ ఈ శ్రమల దినాలలో इन क्लेश के दिनों में నిర్ణయం తీసుకోండి. निर्णय लीजिए। ఈ 40 దినాలు ప్రభువా ये 40 दिन प्रभु, దైవదాసుని ద్వారా మాట్లాడే సిలువ సువార్తను వింటాను నేను. तो आपके दास के द्वारा बोलने वाला क्रूज के समाचार को सुनूंगा मैं। నేను ఆబ్సెంట్ అవును. मैं बिल्कुल एब्सेंट नहीं होऊंगा। ప్రతిరోజు हर दिन నేను వచ్చి లైవ్లో వచ్చి వింటాను ప్రభువా. मैं लाइव में आऊंगा और ఒక सुनूंगा నిర్ణయం प्रभु। తీసుకుందాం. इस तरह निर्णय ले। ఆ నిర్ణయం దేవుని సన్నిధిలో మంచి పట్టుదల మనం దేవునిలోకి లోతులుగా వెళ్ళటానికి కూడా సహాయం చేస్తుంది. यही निर्णय हम प्रभु में बड़ी जिद के साथ प्रभु के विषयों में गहराई में आगे बढ़ने का मदद करें। నిన్న కొన్ని విషయాలు విన్నాం. कल का दिन थोड़े विषय को सुने थे। ఉపవాసాల గురించి విన్నాం, उपवास के बारे में सुना, ధర్మ కార్యాల గురించి విన్నాం, दान के बारे में सुना, మరి ప్రార్థన గురించి విన్నాం, प्रार्थना के बारे में भी सुना है, మరి ఉపవాసం గురించి కూడా విన్నాం. उपवास के बारे में भी सुना है। మరి ఉపవాసం ఎలా ఉండాలి ఏంటని కూడా మరి యేసు ప్రభుల వారు మరి కొండ మీద చేసిన ప్రసంగంలో కూడా కొన్ని అంశాలు మనం విన్నాం. तो यीशु मसीह ने पहाड़ के ऊपर संदेश में उपवास को लेकर कैसा रहना चाहिए बताया था। उन बातों को हमने सुना था। అయితే పాత నిబంధన భక్తులు కూడా ఉపవాసాలు ఉన్నారు. వారి ఉపవాసాల గురించి కూడా కొంచెం తెలుసుకుందాం ఈరోజు. पुराने नियम के भक्तगण भी उपवास रखे थे। उनके उपवास को लेकर कुछ आज जानेंगे। చూడండి ప్రియులారా, देखिए प्रियो, యాకోబు విషయంలో మనం చూస్తే याकूब के विषय में अगर हम देखें, యేసోబుని వాళ్ళ అన్నదమ్ములు మరి గుంటలో పడవేసి మరి యాకోబు కుట్టించినటువంటి మంచి ఆ యొక్క ముచ్చటగా కుట్టించిన ప్రేమ కలిగి కుట్టించిన ఆ అంగీని వాళ్ళు ఒక మరి గొర్రె రక్తంలో ముంచి యాకోబు దగ్గర తీసుకొచ్చిన సందర్భంలో तो हम देखते हैं कि यूसुफ को उनके भाइयों ने एक गड्ढे में डाल दिया। उसके लिए जो उसके पिताजी ने एक विचित्र चोगा चलवाया था और उसको तो मेमने की लहू से डुबाकर उसके पिता के पास ले आए थे। అప్పుడు మరి యాకోబు ఆ యొక్క వస్త్రాన్ని చూసినప్పుడు తను ఏ విధంగా స్పందించాడు ఇక్కడ రాయబడి ఉంది. तो जब उसने उस वस्त्र को देखा तो कैसा वह महसूस किया, बात लिखा गया है। యాకోబుకి ఏశాబు 11వ కుమారుడు. याकूब के लिए एसाव जो है 11वां पुत्र था। చాలా మంచిగా ప్రేమిస్తూ ఉండేవాడు. बहुत अच्छा प्रेम करता था उस पुत्र से, ఎందుకంటే తన తల్లి మరి చనిపోయిందని చిన్నతనంలోనే. क्योंकि उसका माँ जो है उसकी पैदा करते ही वो मर चुकी थी। ఎప్పుడైతే తను ఆ వస్త్రాన్ని చూశాడో, जैसे उसने उस लहू से डुबा वस्त्र को देखा। రండి ఆదికాండం 37-34లో చూద్దాం. देखिए उत्पत्ति 37 अध्याय का 34 वचन में देखेंगे। ఆదికాండము उत्पत्ति 37 37 अध्याय 34. 34 वचन। तब याकूब ने अपने वस्त्र फाड़े और कमर में टाट लपेटा और अपने पुत्र लिए बहुत दिनों तक विलाप करता रहा। చూడండి ఇక్కడ యాకోబు తన బట్టలు చుప్పుకొని రాయబడింది. तो लिखा है कि याकूब ने अपने वस्त्र फाड़े करके। అంటే పాత నిబంధనలో వాళ్ళ దుఃఖాన్ని ఎట్లా వ్యక్తం చేశారో,
पुराने नियम में उन्होंने अपने दुख को इस प्रकार प्रकट किया था। వాళ్ళకి ఈ దుఃఖం కలిగినప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు? जब उनको दुख हो जाता तो वो क्या करते थे? చూడండి, देखिए, యాకోబు ఎప్పుడైతే ఆ యేసేవుని గురించి విన్నాడో जब याकूब ने सुना यूसुफ के बारे में, వెంటనే తన బట్టలు చింపుకున్నాడు, तुरंत उसने अपने वस्त्र फाड़े తన నడుముకు గోని పట్టు కట్టుకున్నాడు. और कमर में टाट लपेटा है। తర్వాత అనేక దినములు తన కుమారు నిమిత్తం అంగలార్చాడు. तो बहुत दिनों तक अपने पुत्र के लिए विलाप करता रहा, అంగలార్చాడంట विलाप करता रहा అనేక దినములు. बहुत दिनों। ఎట్లా? कैसा? తన దుఃఖాన్ని ఎట్లా ఇతరులకు వ్యక్తం చేశాడు? तो अपने दुख को दूसरों के सामने कैसे प्रकट किया है? చూసు వారికి ఎలా ఉందంటే, देखने वालों को कैसे ఇతనికి ఏదో लगा? బాధ కలిగింది, इसको कोई तकलीफ है, ఇతనికి ఏదో దుఃఖం కలిగింది, इसको कोई दुख है, ఇతనికి ఏదో సమస్య వచ్చింది इसका कोई समस्या है। అంటే ఇతరుల వెంటనే తెలుసుకోవటానికి यानी कि दूसरे तुरंत जाने, ఏం చేస్తారంటే తన ముందు తన బట్టలు చింపుకుంటారు వాళ్ళు. तो वो तुरंत अपने कपड़ों को फाड़ देते हैं। పాత నిబంధనలో మీకు కనపడదు ఈ విషయాలు. पुराने में ही ये बात आपको दिखाई देता है। తర్వాత వాళ్ళు గోని పట్టు కట్టుకున్నారంట. उन्होंने टाट ओढ़ लिए हैं, అనేక దినముల కుమారుని గురించి అంగలార్చనని రాయబడి ఉంది. बहुत दिनों तक अपने पुत्र के लिए विलाप करा करके लिखा है। అంగలార్చనంట विलाप किया అనేక దినములు. बहुत दिन तक। ప్రియులారా, ఈ యొక్క విధానాన్ని మనం పాత నిబంధనలో చూస్తాం. इसे तो हम पुराने में देखते हैं। ఇక్కడ రెండవ వ్యక్తిని కూడా చూపిస్తాను మీకు నేను. इस तरह दूसरे व्यक्ति को भी दिखाता हूँ। రెండవ వ్యక్తి అంటే మొర్దెకై. अब दूसरों को हम देखते हैं मुर्दे। ప్రియులారా, देखिए, యూదులు వారికి శ్రమ కలిగినప్పుడంట यहूदी जो है उनको कोई क्लेश आता तो జనాలకు తెలియటం కోసము दूसरों को पता चले बोलकर ఒకటి వాళ్ళ వస్త్రాలు చింపుకుంటారు, पहले तो अपने वस्त्र को फाड़ते हैं, రెండు గోని పట్టు కట్టుకుంటారు, दूसरा टाट ओढ़ते हैं, మూడోది బూడిద పూసుకుంటారు, तीसरा जो है राख लगाते हैं, నాలుగోది తలపై బూడిద చల్లుకుంటారంట. तो सर के ऊपर भी राख को डालते हैं। ఇదంతా శరీర కార్యాలు స్పష్టంగా కనపడుతున్నాయి మనకి. ये शरीर की रीति से कार्य है, हमें साफ साफ दिख रहा है, మనకు స్పష్టంగా కనపడుతుంది. साफ साफ दिखाई दे रहे हैं। వాళ్ళు ఏం చేస్తున్నారు? वो क्या करते हैं? ఒకటి एक, వస్త్రాలు చింపుకున్నారు, कपड़े पाड़ते हैं, రెండు दूसरा గోని పట్టు కట్టుకున్నారు, टाट लपेटते हैं, మూడు तीसरा బూడిద పరుచుకున్నారంట, కింద బూడిద పరుచుకున్నారు, तो नीचे राख को डाल दिए हैं, తలపై బూడిద పోసుకున్నారు. और चौथा सर के ऊपर राख डाल दिए हैं। కాబట్టి ఇది మనకు ఏం తెలియజేస్తుందంటే, ये हमें क्या बताता है? దేవునిలో వారు ఉన్నవారు కాబట్టి వాళ్ళకి బాధ వచ్చినప్పుడు దేవునికి మొర్ర పెట్టడానికి వాళ్ళు తీసుకున్న నిర్ణయము మరి శరీరపరంగా స్పష్టంగా మనుషులకు కనిపిస్తుంది. ये परमेश्वर के जानने वाले हैं और उनको कोई तकलीफ आता तो ये बात परमेश्वर तक पहुंचाने के लिए उन्होंने जो निर्णय लिया है वो बड़ी साफ साफ दिखाई दे रही है। చూడండి, ఇక్కడ देखिए, వారి బాధను వ్యక్తం చేసినప్పుడు మరి మొర్దెకయి తన బాధను వ్యక్తం చేసినప్పుడు రాజు కూడా చెల్లించినట్లు మనకు అర్థమవుతుంది. जब मुर्दकई ने इस प्रकार अपने दुख को प्रकट किया तो राजा भी और महसूस किया करके हमें पता चलता है। ఎప్పుడైతే మరి యూదులను మరి ఆ యొక్క సుసాను కోటలో ఆ ప్రాంతాలలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఉన్న యూదులు ఎప్పుడైతే సర్వనాశనం చేయాలని హామాను నిర్ణయించాడో, जैसे हामान ने निर्णय लिया था कि इस शूशान में भी और सभी जगहों में यहूदियों को मार डालने के लिए, అప్పుడు వెంటనే మొర్దెకయికి తెలిసిన వెంటనే जैसे बात मुर्दकई को पता चला, మొర్దెకయ్య వెంటనే తన బట్టలు చింపుకొని मुर्दकई ने भी तुरंत अपने कपड़े फाड़े। వెంటనే ఏం చేశాడు? इसने क्या किया? గోని పట్టు కట్టుకున్నాడు, टाट लपेटा है, తర్వాత उसके बाद బూడిద పూసుకున్నాడు, राख लगाए हैं, తలపై బూడిద చల్లుకుని सर के ऊपर भी राख डाल दी, తన బాధని వ్యక్తం చేశాడు. अपने दुख को प्रकट किया है। ఎస్తేరు గ్రంథము एस्तेर का ग्रंथ 4వ అధ్యాయము 4वां अध्याय 1వ వచనం కనుక మనం చూస్తే, पहले वचन को हम देखें तो ఎస్తేరు గ్రంథము जब मुर्दकई ने जान लिया कि क्या क्या किया गया है, तब मुर्दकई वस्त्र फाड़ा, टाट पहन, राख डालकर नगर के मध्य जाकर ऊंचे और दुख भरे शब्दों से चिल्लाने लगा। ఏం చేస్తున్నాడంట? क्या कर रहा था? మహాశోకముతో రోదన చేస్తున్నాడంట. वो तो क्या कर रहा था? ऊंचे और दुख भरे शब्द से चिल्ला रहा था। అది చూడండి ఏమంటున్నాడు? क्या कह रहे? జరిగినదంతా తెలిసిన తర్వాత ये सारे जो कुछ हुआ वो मालूम होने के बाद హామాను రాజు దగ్గరికి వెళ్ళాడు, हामान तो राजा के पास गया था, తన అధికారం తీసుకున్నాడు, अधिकार ले लिए, యూదులందరిని చంపాలనుకున్నాడు. सारे यहूदियों को मार डालने के लिए सोचा। అయితే ఈ విషయం మొర్దెకై తెలిసిన వెంటనే जैसे बात मुर्दकई को पता चला,
వెంటనే బట్టలు చింపుకున్నాడంట, उन्होंने अपने वस्त्र पाट डाला है, గోని పట్టు వేసుకున్నాడంట, टाट पहन लिए हैं, బూడిద పూసుకున్నాడంట, राख डाल दिए हैं, పట్టణం మధ్యకి వెళ్ళి మహారోదన చేస్తూ ఉన్నాడంట. नगर के मध्य जाकर ऊंचे और दुख भरे शब्दों से चिल्लाने लगा. ఒక ఆజ్ఞ ఉందండి అక్కడ. वहां पे एक आज्ञा है. రెండవ వచనంలో కనుక చూస్తే दूसरे वचन में देखेगा, రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను అని రాయబడింది అక్కడ. वे राजभवन के फाटक के सामने గోని पहुंचा, పట్ట కొనిన వాడు రాజు గుమ్మమున ప్రవేశింపకూడదన్న ఆజ్ఞ కలదు. परंतु टाट पहने हुए राजभवन के फाटक के भीतर तो किसी के जाने की आज्ञा ना थी. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడనున్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడుపులోను రోదనములోను మునిగిన వారైరి. जो तीसरे वचन में लिखा है, एक प्रांत में जहां जहां राजा की आज्ञा और नियम पहुंचा, वहां वहां यहूदी बड़ा विलाप करने और उपवास करने और रोने पीटने लगे, वरन बहुत तेरे टाट पहने और राख डालते हुए पड़े रहे. అంటే ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరూ కూడా यानी कि उस जगह में रहने वाले सारे यहूदी, ఎప్పుడైతే ఈ శాసనము రాజాజ్ఞ ప్రకారంగా రాయబడిందో तो ये राजा की आज्ञा के अनुसार ये सब कुछ लिखा गया था, వెంటనే యూదులందరూ ఉపవాసం ఉన్నారంట. तुरंत सारे यहूदी उपवास रहा, మహా దుఃఖంలోనంట बड़े दुख के साथ ఏడుపుతో రోదనం చేస్తూ మాటలో మునిగిపోయారట. और चिल्लाते हुए और रोते हुए पड़े हुए थे. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండిరి అని రాయబడి. तो बहुत सारे लोग टाट वोड़ा और राख डाल दिए करके लिखा हुआ है. అన్నపానములు లేకుండా, तो खान पीन को छोड़कर, వాళ్ళ గృహాలలో కూడా లేకుండా तो अपने घरों में नहीं रहा, బయటకు వచ్చి అందరూ सारे के सारे बाहर आ गए, బయట బూడిద పరుచుకొని तो नीचे राख को डाल दिए, వస్త్రాలు చింపుకుని कपड़े फाड़ लिए हैं, బూడిద చల్లుకొని अपने ऊपर राख डाल दिए हैं, వారు వ్యక్తం చేస్తున్నారండి. अपने दुख को इस प्रकार प्रकट कर रहे थे. కానీ కొత్త నిబంధనలు ఏమనుంది? लेकिन नया नियम में क्या लिखा गया है? నీకు దుఃఖము కలిగినప్పుడు, अगर आपको कोई दुख हुआ तो, నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు अगर आप उपवास करते हो, నువ్వు దుఃఖముఖంతో ఉండొద్దు, आप दुख भरी शक्ल से नहीं रहना, దుఃఖముఖంతో ఉండబాకు. नहीं रहना है. నువ్వు చక్కగా మొహం కడుక్కో, आप अपना मुंह धो लो తలస్నానం చేయి, और नहा लो, నూనె రాసుకో. तेल लगाओ. నువ్వు దుఃఖముగా ఉన్నట్టు ఇతరులకు కనపడకూడదు. आप दुख से है बोलकर दूसरों को मालूम नहीं होनी కొత్త चाहिए. నిబంధన, పాత నిబంధన. पुराना नियम का और नया नियम का. ఈనాడు కూడా इन दिनों में भी చాలా మంది పాత నిబంధన భక్తుల యొక్క అనుకరణ చేస్తున్నారు. कई सारे लोग हैं जो पुराने नियम के भक्तगण के अनुसार चलते हैं. మనం కొత్త నిబంధన భక్తులు. हम तो नए नियम के भक्तगण हैं. పాత నిబంధన భక్తుల యొక్క అనుకరణ మనం చేయకూడదు. पुराने नियम के भक्तगण के अनुसार हमें नहीं चलना है. వారి విధులు, వారి కట్టడలు. उनके नियम और उनके कानून మనకేమనిచ్చాడంటే, हमें क्या बताया गया है? మీరు చక్కగా స్నానం చేయండి, आप अच्छी तरह नहा धो लीजिए, తలంటుకోండి, सर धो लीजिए, మొహం కడుక్కోండి, तो ब्रश कर लीजिए, చక్కగా తలస్నానం చేయండి, तो ना सर को धो लीजिए, మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయండి. आप अपने कमरे में जाकर प्रार्थना करें. ఇతరులకు కనపడేటట్టు అల్లాడటం, ఏడవటం కాదని. तो दूसरों को दिखाने के लिए ना करे बोल के लिखा है. ఎందుకని? क्यों? కొత్త నిబంధనలో విశ్వాసము ప్రకటించబడింది. क्योंकि नया नियम में विश्वास प्रकट किया गया. పాత నిబంధనలో చేతులతో చేయబడిందే, అంటే చెప్పింది చేయటమే. पुराने नियम में केवल हाथों के द्वारा जो बताया गया था, हाथों के द्वारा करना ही है. చెప్పింది చేయటం, जो बताया वो करना, అది ఆజ్ఞ. वो आज्ञा है. మనకేంటి? हमारे नए नियम के लिए क्या है? మనకు ఆజ్ఞ ఏంటంటే మరి ఆజ్ఞ మనకు क्या है? విశ్వాసం ఇచ్చాడు దేవుడు. हमें विश्वास के बारे में प्रकट చిల్లా किया. అనేసే బూడిద పూసుకున్నంత మాత్రాన, వస్త్రాలు చింపుకున్నంత మాత్రాన దేవుడు వింటాడు అని మీరు అనుకోవద్దు. तो कहने के मतलब है आपको चिल्लाने से, कपड़े फाड़ने से, राख लोड़ने से आप परमेश्वर सुनेगा करके मत सोचना. విస్తారంగా మీరు మాట్లాడబాకండి అన్నాడు. बहुत ज्यादा बात मत करो करके అన్ని बोला. జనుల్లాగా మీరు ఉండబాకండి अन्य అన్నాడు. जाति के समान मत रहो बोला. కానీ लेकिन పాత నిబంధనలు అయితే पुराने नियम में देखे, వాళ్ళు చూడండి, देखिए వాళ్ళు వస్త్రాలు చింపుకున్నప్పుడు, उन्होंने अपने वस्त्रों को फाड़ा, బూడిద మీద కూర్చున్నప్పుడు, राख के ऊपर बैठा, బూడిద జల్లుకున్నప్పుడు राख ओढ़ लिया. దేవుడు విన్నాడండి. उनका सुना है परमेश्वर, దేవుడు విన్నాడు. सुना है परमेश्वर ने. పాత నిబంధనలో వాళ్ళ భక్తుల యొక్క రోదన విన్నాడు. पुराने में उनकी अपने भक्तों का चिल्लाना सुना है. దేవుడు పరలోకం నుంచి చూస్తూ ఉన్న దేవుడు. परमेश्वर स्वर्ग से देख रहा है. బైబిల్లో రాసి ఉంది, बाइबल में लिखा ఆయన है నిత్యము చూస్తూ ఉన్నాడు. वो हमेशा देखने वाला ఆయన परमेश्वर है. భూమి వైపే చూస్తున్నాడు. धरती की ओर ही देखता ఇది रहता है. గుర్తుంచుకోండి. इस बात को याद रखिए. ఆయన నన్ను పట్టించుకోవట్లేదు, वो मेरा ख्याल नहीं रखता, నా బాధ ఆయనకు చూడట్లేదు, मेरी तकलीफ वो नहीं నా जानता, బాధ ఆయనకి కనపట్టలేదు. उनको ना दिखाई दे रही मेरी చాలా మంది तकलीफ. విశ్వాసులు ఇట్లా వ్యక్తపరుస్తూ तो ఉంటారు, बहुत सारे विश्वास इस तरह व्यक्त करते हैं, ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటారు. इस तरह अपना रोना बताते हैं. అది వాక్యానుసారమైంది కాదండి. वचन के अनुसार का नहीं है. నీ హృదయంలో నెమ్మది కలిగి ప్రార్థన చేయను. आपके हृदय में शांति से प्रार्थना करो. కానీ పాత నిబంధన భక్తులైతే लेकिन पुराने नियम के भक्तगण వారు ఇతరుల
ఇతరులకి కనపడేటట్టు చేశారు. तो दूसरों को दिखाई देने के जैसा उन्होंने किया। చూడండి देखिए 16వ వచనంలో కనుక మనం చూస్తే एस्तेर 4:16 వచనంలో కనుక మనం एस्तेर చూస్తే का 4:16 में अगर हम देखें, చూడండి ఎస్తేరు 4:16లో एस्तेर का 4:16 में लिखा है, ఆ, तू जाकर शोषण के सब यहूदियों को इकट्ठा कर ఆ, और तुम सब मिलकर मेरे निमित्त उपवास करो। 3 दिन रात ना तो कुछ खाओ और ना कुछ पियो। मैं भी अपने सहेलियों सहित उसी रीति उपवास करूंगी और ऐसा ही दशा में मैं नियम के विरुद्ध राजा के पास भीतर जाऊंगी और यदि नष्ट हो गई तो हो गई। ప్రైజ్ ద లార్డ్. हालेलुया। ఇక్కడ ఆనాడు రాజు దగ్గరికి వెళ్ళటానికి ఒక నియంత్రించినటువంటి ఒక దినాలు ఉంటాయండి. तो इन दिनों में राजा के सम्मुख जाने के लिए नियम होता है, ఆ టైంలో కాకుండా వెళితే రాజు ఆజ్ఞకి గురైపోతారు, क्रोध का। ఆ క్రోధానికి గురైపోతారు. अगर उनका ठहराए गए नियम को छोड़कर अलग समय पे गया तो राजा के गुस्सा के अधीन हो जाएगा। ఎప్పుడైతే ఈ శాసనము బయలుదేరిందో ఆ ప్రాంతంలో ఉన్న యూదులందరినీ సర్వనాశనం చేయమని जैसे आज्ञा जारी हुआ था उस समय के सारे यहूदियों को नाश करे, నిత్యముగా రాజాజ్ఞ బయలుదేరింది. तो राजा का आज्ञा तो निकल चुका था, నిత్యముగా మరణము తథ్యం. तो उनको तो मृत्यु होना ही था। రాజాజ్ఞని ఎవరు మీరగలరు? राजा की आज्ञा को कौन उल्लंघन कर सकता కానీ था? దేవుని కంటే రాజు గొప్పవాడు కాదండి. लेकिन परमेश्वर से राजा महान ఈ नहीं है। లోకంలో ఎవరు కూడా దేవుని కంటే గొప్పవాడు కాదండి. संसार में कोई भी परमेश्वर से महान नहीं है, అందుకే మనకి ఆజ్ఞ ఉన్నది, इसलिए हमारे एक आज्ञा है, మీరు మనుషులను బట్టి భయపడొద్దు, आप मनुष्यों से नहीं डरो, దేవుని కంటే ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు, परमेश्वर से किसी को ज्यादा प्रेम मत करो, దేవుని కంటే ఎక్కువ ఎవరిని ప్రేమించొద్దు. परमेश्वर से ज्यादा किसी को प्रेम मत करो। ఎప్పుడైతే ఈ మొర్దెకయ్య ఈ మా పట్టణము మధ్యలో గోని పట్ట కట్టుకొని ఈ బూడిద జల్లుకొని రోదనముతోటి అన్నపానాలు తీసి ఏడుస్తూ ఉన్నాడో, जैसे मुर्दकै नगर की मध्य में वो तो राख ओढ़ लिए, कपड़े फाड़ लिए और खाना पीना छोड़ के बैठे हैं, వెంటనే ఎస్తేరు తెలిసింది ఈ విషయం. तुरंत एस्तेर को मालूम पड़ गया। ఎస్తేరు కోటలో ఉంది, एस्तेर तो नगर के वो शहरपने के अंदर, మొర్దెకయ్య బయట ఉన్నాడు. तो मुर्दकै तो बाहर था। మొర్దెకయ్య చూస్తూ ఉన్నాడు मुर्दकै देख रहा था ఏం జరుగుతుంది బయట లోపల. अंदर क्या हो रहा है, ఎందుకంటే ఎస్తేరు లోపలికి వెళ్ళింది क्योंकि एस्तेर अंदर गई थी రాజుకి ఒక రాణిగా ఉండటానికి. राजा का एक रानी बनने की। ఏం జరుగుతుందో మొర్దెకయ్య పరిశీలిస్తూ ఉన్నాడు. रानी के साथ क्या हो रहा है करके वो परख रहा है, ఎందుకంటే ఈమె యూదురాలు. क्योंकि यहूदी थी। యూదురాలు అంటే వారికి చాలా హేయంగా ఉంటుంది. यहूदियों से वो लोग बहुत घृणा करते थे, ఈనాడు క్రైస్తవులు అంటే ఎంత హేయంగా ఉందో జనాలకి, जैसा इस दिनों में मसीह लोगों को लेकर कितना घृणा करते हैं, ఆనాడు కూడా యూదులు అంటే అలానే ఉండేదండి. ये उसी प्रकार यहूदियों के लेकर ऐसा ही होता था। చాలా బాధలకు గురి అయిపోయేవాడు. बहुत तकलीफ में थे वो, ఎందుకంటే నిజమైన దేవుని ఎరిగిన వాళ్ళు వీళ్ళు. क्योंकि जीत परमेश्वर को जानने वाले थे, వీళ్ళకు ప్రత్యేకించబడిన వాళ్ళు. क्योंकि अलग किए गए लोग थे, వీళ్ళ విధులు వేరుగా ఉంటాయి, उनके नियम अलग होता था, పనులు వేరుగా उनका ఉంటాయి. काम अलग होता था। ఈనాడు కూడా క్రైస్తవులు కూడా ఈ యొక్క లోకంలో నుంచి వేరైన వారు. आजकल भी मसीह भी जो संसार से अलग हो चुके మన हैं, పనులు వేరుగా ఉంటాయి, हमारे काम काज अलग మన होता విధులు है, వేరుగా ఉంటాయి, हमारे नियम अलग మన होता है, ప్రార్థన, हमारी మన प्रार्थना, భక్తి, हमारे भक्ति, మన ఏకత हमारी ऐक्यता, మనది వేరుగా ఉంటుంది. हम सबका अलग होता है। ఈ బైబిల్ ప్రకారంగా మనకు చెప్పబడింది. ये बाइबल के अनुसार ही हम बताए गए हैं। వెంటనే ఎస్తేరుకు తెలిసిన వెంటనే जैसे एस्तेर की बात पता चली, ఇక్కడ చెబుతుంది, నువ్వు పోయి వీధులందరినీ సమాజ మందిరంలో కూర్చి నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. तो बात यह है कि सब यहूदियों को इकट्ठा कर सब मिलकर नियमित उपवास करो और 3 दिन और रात खाना पीना भी छोड़ो करके बताती है। ఆనాడు సమాజ మందిరాల్లో కూడుకునేవాళ్ళండి, उन दिनों में समाज मंदिरों में इकट्ठा हुआ సమాజ మందిరాలు కట్టుకునేవాళ్ళు. तो समाज मंदिर को ఆ बना సమాజ మందిరాలలో గుంపులు గుంపులుగా కూడుకుంటూ ఉండేవాళ్ళు. उन जगहों में इकट्ठा होकर बैठा करते थे। ఇక్కడ ఎస్తేరు ఏమంటుందంటే, एस्तेर क्या कहती है, షూషాను నందు కనబడు యూదులందరినీ సమాజ మందిరానికి కూర్చోమంటుంది. तो शूशन में दिखने वाला साहिब भी यहूदियों को इकट्ठा करो करके నా बताती है। నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు మానుకున్నాను. मेरे निमित्त उपवास रखो और 3 दिन रात खाना पीना छोड़ो करके నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉందుము. कहती है, मैं भी अपने सहेली सहित उपवास रहेंगे। రాజు దగ్గరికి వెళ్ళటానికి న్యాయ వ్యతిరేక్తముగా నున్నను నేను రాజు వద్దకు ప్రవేశించుదును. राजा के पास जाने के लिए नियमों का विरुद्ध क्यों ना हो, फिर भी मैं भीतर जाऊंगी। నేను నశించను నశించదను. यदि नष्ट हो गई तो नष्ट हो गई, నేను నశించిపోవచ్చు. मैं नष्ट हो गई तो भी नष्ट हो सकती। రాజు వెంటనే ఎవరు పిలిచారు నిన్ను, రాజాజ్ఞను ఎందుకు ధిక్కరించమని నా మీద న్యాయదానాన్ని కూడా చేయొచ్చు.
राजा ये भी कर सकता है, तो किसने तुझे बुलाया तो क्यों राजा का आज्ञा का उल्लंघन किया करके मेरे पर అయినా जाने నేను की आज्ञा నశించినా जारी సరే कर सकता है। फिर भी नहीं, मैं नष्ट हो जाऊं तो भी, నశించినా సరే नष्ट हो जाऊं అయినా పర్వాలేదు, तो भी कोई बात नहीं। నా ప్రజల కొరకు मैं अपने लोगों की खातिर, నేను నశించిపోయి मैं నశించిపోతాను. नष्ट हो जाऊं तो भी नष्ट हो ఇది ఒక जाऊं। నిర్ణయం అండి. एक अच्छी निर्णय है। నేను ఇందాకే అన్నాను मैंने మిమ్మల్ని, पहले भी बताया था, ప్రతి క్రైస్తవుడు हर एक मसीह ఆయా సందర్భాలలో उस संदर्भ के अनुसार, ఆయా సందర్భ సహితంగా उस संदर्भ के अनुसार కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. कुछ निर्णय लेनी चाहिए। ఎవరైతే నిర్ణయాలు తీసుకుని ఆ నిర్ణయాలలో ముందుకు నడుస్తారో जो कोई प्रकार निर्णय लेके उसी में आगे बढ़ते हैं, వాళ్ళు చాలా ఫలవంతం అవుతారండి, वो बहुत फलवंत होंगे, చాలా ముందుకు నడుస్తారండి. बहुत आगे बढ़ेंगे। ఈ నిర్ణయాలు లేని వాళ్ళు వీళ్ళు తెగిపోయిన గాలి పట్టం లాగా క్రైస్తవ జీవితం ఉంటుందండి వాళ్ళది. जो ने ऐसे अच्छे निर्णय के साथ नहीं रहते प्रभु में, वो लोग कटी पतंग की तरह रहते हैं, కొన్నాళ్ళే భక్తి అండి. थोड़े दिन के ही भक्ति कर కొంతమంది पाते हैं। చూడండి, कुछ लोगों को देखिए, కరోనా కాలంలో చాలా మంది బయట నుంచి వచ్చారు, पुराने के समय बहुत सारे लोग लाइव में आते थे, మనకు తెలిసిన వాళ్ళు అందరూ వచ్చారు. हम जितने को जानते थे सभी आए थे। కరోనా కాలంలో कोरोना के समय వీళ్ళు భయపడి భక్తి చేసేవాళ్ళు అండి. ये डर के मारे भक्ति करने ఈ वाले, భక్తి అంటే భయపడే భక్తి. इनका भक्ति क्या है, जब डर आता है तभी, సస్తామేమో क्या कहीं ना मर जाए, సస్తామేమో कहीं ना मर जाए, వీళ్ళు సస్తానికి భయపడేవాళ్ళు అండి. मरने के लिए डरने वाला है। వస్తున్నారు వాళ్ళు. अब आ रहे क्या वो लोग? ఆ రోజుల్లో ఏమన్నారు, ఏడ్చారు. उन दिनों में क्या करा, रोए थे, ఎవరు ఆదుకోవాలని, किसी ने नहीं संभाला उनको, ఏ కాపర్లు ఆదుకోవాలని, कोई चरवाहा नहीं संभाला, ఎవరు పట్టించుకోవాలని, कोई ख्याल नहीं रखा, ఎవరు ప్రార్థనలు చేయాలి. किसी ने प्रार्थना नहीं किया उनको। చివరికి అక్కడ ఇండియన్ పరిస్థితి గతి వచ్చింది వాళ్ళ పాపం. तो अंत में उनको इंडियन फेलोशिप में आना पड़ा। మనకు తెలియని వాళ్ళు కూడా వచ్చారు. हम जिनको नहीं जानते वो भी आए थे। ఎవరా వీళ్ళు మనం ఎతికే వాళ్ళం. हाँ, कौन थे ये लोग करके हम पहचानने की कोशिश మరి करते ఇప్పుడు थे। अभी ఇప్పుడు ఏమైంది, अब क्या हो गया, అంత సక్రమం అయిపోయింది కదా. सब चीज अच्छा हो गया అంటే వీళ్ళు ఒక నిర్ణయం లేని వాళ్ళు. यानी कि ये लोग जो है बिना निर्णय के, వీళ్ళ విశ్వాసము తెగిపోయిన గాలి పట్టం లాంటిదండి. इनका विश्वास जो है कटी हुई पतंग की जैसा ఎక్కడ है, పడుద్దో తెలియదు. पता नहीं कहाँ जाके गिरेगा। సహారా లేని వాళ్ళు అండి. बेसहारा लोग है। ఆ పతంగ తెగిపోయిన తర్వాత तो పతంग कटने के बाद ఎక్కడికి వెళ్తే తెలియదు. कहाँ जाएगी पता नहीं। వాళ్ళు ఫోన్ చేసేవాళ్ళు, फोन करा करते, అయ్యా మీ వాక్యాలు విని हमने आपका वचन सुना, మేము కరోనాలో బలపడ్డాం. कोरोना के समय में बल मिला है, మరి ఆ బలం ఇప్పుడు రాదా? क्या वो बल अब नहीं मिलेगा? ఇప్పుడు అయిపోయింది వాళ్ళకి. अब हो गए ना, अभी ఇంక ఇప్పుడు విశ్వాసం అనేది అంత పెద్దగా లేదు. अभी विश्वास की इतना जरूरत ఏదో नहीं, వింటున్నాంలే, बस सुन रहे, సంఘాలకి వెళ్తున్నాం. कलश में जा కానీ रहे, కొంతమంది అయితే लेकिन कुछ लोग బయట నుంచి వస్తున్న మన వాళ్ళందరూ కూడా ఇప్పుడు కూడా వస్తున్నారు. बाहर से आने वाले अपने लोग तो अभी भी आ रहे हैं, ఇప్పుడు కూడా వస్తున్నారు. अभी भी आ ఇది रहे స్థిరమైన हैं। విశ్వాసం. ये स्थिर विश्वास है, ఇది స్థిరమైన ये విశ్వాసం स्थिर అంటే. विश्वास बोल। అందుకని ఒక నిర్ణయం తీసుకుంది ఎస్తేరు. इसलिए देखिए एक निर्णय लिया है, ఏమి నిర్ణయం తీసుకుంది? क्या निर्णय ली? మీరు ఉపవాసాలు ఉండండి నా आप కోసం. उपवास रहिए मेरे लिए। ఇక్కడ ఇంకో విషయం తెలుస్తుంది, एक और बात भी पता चलता है, సంఘంలో ఎవరికైనా బాధ వచ్చినప్పుడు तकलीफ आता है किसी को कलिशा में, ఒకరికొకరు ఉపవాసాలు ఉండాలండి. एक दूसरे के लिए उपवास रखना चाहिए, చెప్పాలి, నాకు మా బాధ ఉందండి, बताने भी चाहिए मेरा एक तकलीफ है, పాస్టర్ గారండి మాకు ఒక సమస్య వచ్చిందండి, पास्टर जी हमारे पास ये समस्या आई है, మేము ఉపవాసాలు ఉంటున్నామండి, हम उपवास कर रहे हैं, మీరు ప్రార్థన చేయండి. आप प्रार्थना करें। వీళ్ళైతే అందరూ ఉపవాసాలు ఉండాలి. हो सकते है तो सब उपवास रखना ఒక है। సమస్య వచ్చినప్పుడు एक समस्या आ गई, మనం కూడా ఉపవాసాలు ఉండాలి. हम भी उपवास रखना है। కానీ బైబిల్లో ఒక మాట అంటాడు, लेकिन बाइबल में एक बात कहता है, ఏ స్థితిలో మనల్ని పిలిచాడు कौन सी स्थिति में हमको बुलाया था। చూడండి. देखिए 1వ కొరింథీ पहला कोरिन्थी, రండి చూద్దాం, देखिए 7వ అధ్యాయము. 7वीं अध्याय। ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీకు, मैं क्यों बताता हूँ इस बात को? మనం కొత్త నిబంధన భక్తులు, हम नया नियम के भक्तगण हैं, వాళ్ళు పాత నిబంధన वो భక్తులు. पुराने नियम के भक्तगण हैं। కొత్త నిబంధన భక్తులకు ఇచ్చినటువంటి ఆజ్ఞ, नया नियम के भक्तगणों को दिया गया आज्ञा, పాత నిబంధన భక్తులకు ఇచ్చిన ఆజ్ఞ. तो पुराने नियम के भक्तगणों को दिया गया आज्ञा, ఎందుకంటే ఇప్పుడు ఆ భక్తి చేసిన వాళ్ళందరూ కూడా పరదేశంలో ఉన్నారు. ఇప్పుడు क्योंकि उस समय की जो भक्ति करने वाले सब परदेश ఆ में, భక్తి దేవుడికి నచ్చింది. वो भक्ति परमेश्वर को अच्छा लगा। ఇప్పుడు అంటున్నాడా దేవుడు, क्या बोलता है परमेश्वर? ఇప్పుడు బూడిద పూసుకోండి, अभी भी राख लगाइए, ఇప్పుడు బూడిద చల్లుకోండి, राख ओढ़ लीजिए, ऊपर వస్త్రాలు చింపుకోండి, कपड़े फाड़ लीजिए, గోని పట్ట కట్టుకోండి ठाट पहन लिए। అని చెప్పాడు. ఇప్పుడు बताए क्या? చెప్పలేదండి, नहीं बताया, కొత్త నిబంధన చెప్పలేదు. नए नियम में नहीं बताया गया। కొత్త నిబంధనలు ఏమన్నాడు, नए नियम में क्या తల बोला? అంటుకోండి, तेल लगाओ, తల అంటుకోండి, नालो, తల స్నానం చేయండి, तो नाना धोना करो, ఇంకేమంటే చక్కగా తలదూముకోండి, और अच्छी तरह बाल बनाओ, చక్కగా నవ్వుతూ ఉండండి, हंसते रहना, మీ हंसते బాధను रहना। దేవుని సందులోకి వెళ్ళి గదిలోకి వెళ్ళి మీ బాధను వ్యక్తపరచండి అన్నాడు. आप कमरे में जाकर अपने दुख को परमेश्वर के समूह को प्रकट करो बोला। చూడండి ఇక్కడ చూస్తే देखिए पहला कोरिन्थी 7వ అధ్యాయంలో 7वीं अध्याय 20వ వచనం కనుక చూస్తే, वचन 20 देखिए, ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. हर एक जन जिस दशा में बुलाया गया हो उसी में रहे। చూసారా, देखा, ప్రతివాడు, हर एक जन, యేసు ప్రభువులకు వచ్చిన ప్రతివాడు यीशु मसीह में आने आए हुआ हर एक जन ఏ స్థితిలో పిలువబడినో जिस स्थिति में बुलाए गए ఆ हैं స్థితిలోనే ఉండాలంట. उसी में रहे। కొత్త నిబంధన పిలుపు మంది.
नया नियम की बुलाहट మన हमारी, క్రొత్త నిబంధన అండి. हमारे नया नियम का बुलाहट है। పాత నిబంధన భక్తులు पुराने नियम के भक्तगण, వాళ్ళు చేసిన భక్తి उन्होंने जो भक्ति किया దేవుడికి నచ్చింది. वो परमेश्वर को अच्छा लगा, వాళ్ళ సమాధులు తెరవబడ్డాయి అంట. उनकी खबरें खुल गई। యేసు ప్రభు శిలువలో పెద్దగా కేక వేసినప్పుడు, यीशु मसीह क्रूस में ऊंची आवाज से जब ఆ चिल्लाया, రక్తం కార్చినప్పుడు, उन्होंने जैसे लहू बहाया ఆ था, వర్షం వచ్చినప్పుడు, जब बारिश आई ఆ రక్తం వాళ్ళ సమాధులను తాకినప్పుడు तो लहू उन खबरों को छूने पर సమాధుల నుంచి లేచారు వాళ్ళు. तो खबर में से जी उठे। ఎవరండి వాళ్ళు? कौन है ये? మొర్దెకై, मुर्दके, యాకోబు, याकूब, ఇస్సాకు, इसहाक, అబ్రహాము. अब्राहम। ఎక్కడి నుంచి? कहाँ से? మొదట హేబేలు దగ్గర నుంచి. हाबिल से लेकर, హేబేలు దగ్గర నుంచి हाबिल से लेकर యేసు ప్రభు సువార్త వినకుండా ఎవరైతే చనిపోయారు, यीशु मसीह के सुसमाचार सुने बिना कितने लोग मर चुके थे। ఎక్కడి నుంచి పాత నిబంధన భక్తులు అండి? कहाँ से है पुराने नियम के ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పాత నిబంధన భక్తులు? कहाँ से लेकर कहाँ तक है पुराने नियम के भक्तगण? హేబేలు దగ్గర నుంచి, हाबिल से लेकर, పరిశుద్ధుడైన హేబేలు దగ్గర నుంచి पवित्र हाबिल से लेकर, యేసు ప్రభు సువార్త వినకుండా ఎవరైతే చనిపోయారో यीशु मसीह के सुसमाचार प्रकट होने से पहले जितनों की मृत्यु हुई, వీళ్ళందరూ ధర్మశాస్త్రం కింద ఉన్నవారు. ये सब व्यवस्था के नीचे रहने కొంతమంది वाले हैं। ధర్మశాస్త్రం లేకుండా ఉన్నవారు. कुछ लोग बिना व्यवस्था के थे। వీళ్ళందరి శవాలు కూడా इन सब की వీళ్ళు लाश పరిశుద్ధులు. వీళ్ళు ये तो पवित्र है। ఆ పరిశుద్ధులు శవాలు లేచినాయి. उन पवित्रों का लोते उठा लिए गए। వాళ్ళ భక్తి దేవునికి నచ్చింది. उनकी भक्ति परमेश्वर को अच्छा लगा, వాళ్ళు పరదేశకి वो వెళ్ళిపోయారు. परदेश में चले गए। మనం మళ్ళీ ఆ భక్తిని చేస్తే हम भी उसी प्रकार का भी भक्ति करें तो మనకు ఆ భక్తి ఇచ్చాడా? क्या उसी भक्ति करने के लिए ఇది बोला था? కనిపెట్టాలండి మనం. इस बात को पहचानना है हम। ఈనాడు కూడా చూడండి, చాలా మంది आजकल भी देखिए बहुत सारे लोग బలిపీఠం అని వాడతారు. तो वेदी करके बोलते हैं। బలిపీఠం वेदी మనకు బలిపీఠాలు లేవండి. हमारे लिए वेदी नहीं है। నేను ఎన్నిసార్లు చూపించాను. मैं कई बार दिखाया था, బలిపీఠాలు లేవు మనకి, वेदी हमारे लिए नहीं है। మందసాలు లేవు మనకి, ना संदूक है हमारे लिए, దీపస్తంభాలు లేవు. ना दीप खंबा है। అసలు దానిని మనం చూపించకూడదు. तो उसको दर्शाने की दिखाने की जरूरत नहीं है। నిజమైన భక్తులు हकीकत की అంటే भक्ति, క్రైస్తవ్యంలో నిజంగా ఆధ్యాత్మికం సారంగా ఉన్నవాళ్ళు यानी कि मसीहत्व में आत्मा के अनुसार चलने वाले, కొన్ని వ్యర్థం అంటే ఏంటి? యేసు ప్రభు దేవు పాత నిబంధన భక్తులు ఏదైతే చేసి వాళ్ళు పరలోకానికి ఆ భక్తి నచ్చి పరలోకానికి వెళ్ళారో, जो पुराने नियम के भक्तगण लोग जो कुछ परमेश्वर के कहने के अनुसार करा और परमेश्वर को भाया और स्वर्ग में चले गए, ఏదైతే వ్యర్థమైనటువంటి విషయాలన్నీ చేసిన వాళ్ళందరూ మిగిలిపోయారు. जो बेकार की बातों को करने वाले रह गए थे, వాళ్ళు దేవునికి ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోయారు. जो परमेश्वर को जो मन पसंद है वो चले गए थे। ఇప్పుడు మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు, हमें तो नया नियम दिया, మనకు యేసు ప్రభుని ఇచ్చాడు, हमें यीशु मसीह दिया, మనకు అపోస్తులను ఇచ్చాడు, हमारे लिए प्रेरितों को दिया है, మనకు క్రొత్త నిబంధన ఇచ్చాడు. हमारे लिए नया नियम दिया है। అందుకని ఇక్కడ ఏమంటాడు? इसलिए क्या कहता है? ప్రతివాడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే ఉండవలెను. हर एक जन जिस दशा में बुलाए गए हो उसी में रहे। 24వ వచనం కూడా చదివితే, इसी में 24 वचन में भी पढ़े, ప్రతి మనుషుడును ఏ స్థితిలో పిలువబడును ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. जो कोई जिस दशा में बुलाए गए हो वह उसी में परमेश्वर के साथ रहे। వ్యర్థమైనటువంటి ఆచారాలు, వ్యర్థమైనటువంటి విషయాల్లో మనం పాల్గొనకూడదండి. व्यर्थ आचार व्यवहारों में हमें शामिल नहीं होना चाहिए। పితరుల యొక్క పారంపర్య ఆచారాలు అన్నాడు. पूर्वजों के परंपराओं में हमें शामिल नहीं होनी चाहिए। కాబట్టి इसलिए ఇక్కడ देखिए, మొర్దెకై విషయంలో మనం చూస్తే मुर्दकै के विषय में हम देखें మరి అలాంటి భక్తిని వాళ్ళు చేశారు. तो उन्होंने वो ऐसा परमेश्वर को भाने वाला भक्ति की है। తర్వాత మనము ఈ విషయాలని మనం చూస్తే हम देखें, अभी हमने जितने सुने हैं, ఈ యేసు ప్రభు కాలంలో కూడా, यीशु मसीह के समय में भी, ఈ యేసు ప్రభు క్రీస్తు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో కూడా यीशु मसीह के सुसमाचार प्रचार करने वाले दिनों में ఈ పాతని భక్తుల సాంప్రదాయాలు కొన్ని ఉన్నాయి ఆ దినాల్లో. पुराने नियम के सांप्रदाय थे कुछ, యేసు ప్రభు సువార్త అందిస్తున్నా यीशु मसीह के सुसमाचार भी सुना रहे थे। ఆ సాంప్రదాయం కలిగిన కొంతమంది ఉన్నారు. उसी प्रकार का सांप्रदाय का अनुकरण करने वाले వాళ్ళు थे कुछ। శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, హేరోదీయులు. वो लोग ये शास्त्रीय परिचय सदुकय और हेरोदिस थे। చూడండి, देखिए, యేసు ప్రభులు వారిని పట్టుకున్నప్పుడు जब यीशु मसीह को पकड़ लिए थे, ఆ సందర్భంలో కూడా చూడండి, उस संदर्भ में भी देखिए, మత్తయి సువార్త मत्ती सुसमाचार 26వ అధ్యాయము 26वें अध्याय 65వ వచనం చూడండి. 65 वचन को देखेंगे। మత్తయి సువార్త मत्ती सुसमाचार 26వ అధ్యాయం 26 अध्याय తీద్దాం. 65 वचन। ఆ, इस पर महायाजक ने अपने वस्त्र फाड़े कहा, उसने परमेश्वर की निंदा की है, अब हमें गवाहियों का क्या प्रयोजन? देखो
तुमने अभी यह निंदा सुनी है, ఎందుకంటే क्योंकि ఇక్కడ ఈ కైపా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు कैफा के पास जब लाए थे, ఆ దినాలలో ప్రధాన యాజకుడు కైపా उन दिनों में महायाजक था कैफा। యేసు ప్రభువును గచ్చమైన తోటలో పట్టుకుని ప్రధాన యాజకుడిని తీసుకొచ్చారు. यीशु ने उसी को गचमनी बाग में पकड़ा और बरदा महायाजक के पास लाए थे। అంటే 26-63లో కనుక చదివితే तो 26 की 63 में पड़ेगा। तो అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నాను నేను. 63 में लिखा है, परंतु यीशु चुप रहा। तब महायाजक ने उससे कहा, मैं तुझे जीवित परमेश्वर की शपथ देता हूँ कि यदि तू परमेश्वर का पुत्र मसीह है तो हमसे कह दे। దేవుణ్ణి వాళ్ళు జీవం కలిగిన దేవునికి ఆరాధిస్తున్నారు. परमेश्वर को तो वो जीवित परमेश्वर के रूप में आराधना कर ఏ దేవుని అలా ఆరాధిస్తున్నారో యేసుప్రభువును కూడా ఆ దేవుడే పంపించాడు. तो जिस परमेश्वर की वो लोग आराधना कर रहे थे, मसीह यीशु को भी उन्होंने ही भेजा था। కానీ వీళ్ళకి లేఖనాల యందు పట్టు లేదు. लेकिन इनको उस लिखी हुई वचनों के अंदर ज्यादा समझ नहीं थी। ఈనాడు కూడా కాపర్లకి లేఖనాలందు పట్టు లేదు. इन दिनों में चरवाहों को भी वचन के अंदर ज्यादा समझ नहीं था। అందుకే చాలా మంది బలిపీఠాలు, మందసాలు, ఈ ఏమంటారు వీటిని ఆ దీపస్తంభాలు అని వాటిని పలుకుతున్నారు ఈ మధ్యన. इसलिए आजकल के पासवान लोग भी अब संदूक को लेकर, वेदी को लेकर, दीप के खंभों को लेकर, उन्हीं विषयों को लेकर बताते। క్రొత్త నిబంధనలో ఉన్నామండి మనం. हम तो नया नियम में है। డ్రెస్సులు వేసుకోవటము, तो चौंगा पहनना, డ్రెస్సులు వేసుకోవటము, ड्रेस पहनना, ఇదంతా ఏంటి? ये सब कुछ क्या వాళ్ళు है? వాళ్ళు చూపిస్తారని చేసింది ఇది. वो तो पहले तो वो दिखाने के लिए करा था। మోషేకి చెప్పాడు దేవుడు, मूसा को बताया था परमेश्वर వీళ్ళు ने, ప్రత్యేకంగా ఉండాలి కాబట్టి ఒక డ్రెస్ కోడ్ చేయమన్నాడు. ये लोग अलग दिखना है, इसलिए इनके लिए एक ड्रेस कोड होनी चाहिए। వీళ్ళకి చక్కగా పైనుంచి కిందకి డ్రెస్ కోడ్ వేయమన్నాడు. इनको ऊपर से नीचे तक ड्रेस पहनना चाहिए बोला। వీళ్ళు ఇజ్రాయేలులో వేరుగా ఉండాలి. ये लोग इजरायलियों से अलग दिखना ఇది है। పాత నిబంధన భక్తులకి ये तो पुराने नियम के भक्तगणों के लिए है। అర్థమవుతుందా? समझ ఇది में आ మనకు रहा కాదు. है? वो हमारे लिए नहीं ఈ है। డ్రెస్ కోడ్ మనకు కాదు. ये ड्रेस कोड हमारे लिए అంటే नहीं है। ఇప్పుడున్న కాపర్లకు కూడా సంఘాల్లో కూడా లేఖనాల పట్టు లేదు. अभी कल के पासवानों को भी कलिशों में वचन का अनुसार का गहराई समझ नहीं है। అందుకే యేసుప్రభు ఏమన్నాడంటే इसलिए यीशु ने क्या कहा, ఆ మొదటి శతాబ్దంలో पहली शताब्दी ఆ में శాస్త్రులు పరిచయ సద్దుకైలతో शास्त्री फरीसी మీరు सद्दूक, లేఖనాలు తెలియకే పొరబడుతున్నారు. आप वो लिखी वचनों को ना जानने की वजह से धोखा ఈ खा ఆఖరి దినాల్లో కూడా इन अंतिम दिनों में भी క్రైస్తవులు గాని, క్రైస్తవ సంఘాలు గాని, కాపర్లు గాని లేఖనాలు లేకే పొరబడుతున్నారు. मसीह हो, मसीह की कलिसिया हो और पासवान लोग हो, वचन को अच्छी तरह ना जानने की वजह से धोखा खा रहे हैं। చూడండి, అక్కడ ఎప్పుడైతే ఈ మాట జీవం గల దేవుని జీవము గల దేవుని తోడని ఆనబెట్టుచున్నాను, तो वो लोग कहते हैं तुझे जीवित परमेश्वर की शपथ देते हैं, बोलते हैं। అయితే तो फिर ఇక్కడ యేసుప్రభు 64లో ఏమంటాడంటే వచ్చినలో 64 में यीशु मसीह क्या कहता ఇది है, మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురు. यीशु ने उनसे कहा, तूने आप ही ये कह दिया, वरन तुम में से ये भी कहता हूँ कि अब से तुम मनुष्य के पुत्र को सर्वशक्तिमान के दाहिने ओर बैठे और आकाश के बादलों पर आते देखोगे। నేను క్రీస్తునే, मैं मसीह का हूँ, मसीह నేను हूँ, క్రీస్తునే, मैं हूँ मसीह, దేవుని కుమారుడినే. मैं परमेश्वर का पुत्र हूँ। అయితే तो फिर ఇప్పుడు నుండి अब से ఏమంటున్నాడు? क्या कहता है, మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్చిన కూర్చుండటయు मनुष्य का पुत्र सर्वशक्तिमान के दाहिने ओर बैठते हैं, ఆకాశ మేఘారుడై వచ్చుటయు आकाश के बादलों पर आते మీరు हुए చూస్తారు. तुम देखोगे। ఇక్కడ దేవుని యొక్క క్రీస్తు యొక్క ఆగమన గురించి చెప్తున్నాడు. यह मसीह के आगमन के बारे में बता रहे हैं, ఆగమన గురించి చెప్తున్నాడు. आगमन के बारे में అయితే बता रहे వెంటనే 65లో కనుక మనం చూస్తే हैं। तो तुरंत 65 में देखिए, చూడండి, క్రొత్త నిబంధన కాలంలో కూడా देखिए नया नियम के समय में भी ప్రధాన యాజకుడు తన వస్త్రములు చింపుకొని వీడు దేవదూషణ చేసెను, మనకి ఇక సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు కదా అన్నాడు. तो इस बार महायाजक ने अपने वस्त्र फाड़े और कहा, इसने परमेश्वर की निंदा की, अब हमें गवाहियों का क्या योजना है, प्रयोजन है, तुमने भी अभी सुना है। జాగ్రత్తగానండి, ध्यान से सुनिए, ఈ సులువు సువార్తను జాగ్రత్తగా వినాలి. మీరు क्रूस के सुसमाचार को ध्यान से ఈ सुनना है। శ్రమల దినాల్ని వ్యర్థం చేసుకోబాక. क्लेश के दिनों को व्यर्थ नहीं करना है। వినండి వాక్యాలు, వినండి. ध्यान से सुनिए वचन, ఇంకా మన దగ్గరకు వెళ్ళాలి. और भी निकट जाना परमेश्वर చూడండి का। ప్రియులారా, देखिए प्रिय, ఆ మాట విన్న వెంటనే ऐसे बातों को सुना है उन्होंने। ప్రధాన యాజకుడు प्रधान తన याजक వస్త్రాన్ని చింపుకున్నాడంట. अपने वस्त्र को फाड़ डाला है, వస్త్రాన్ని చింపుకున్నా అంటే वस्त्र फाड़े हैं। వీళ్ళు పాత నిబంధన భక్తుల యొక్క అనుకరణ చేస్తున్నారు వీళ్ళు. ये लोग पुराने नियम के भक्तगणों का अनुकरण करने वाले हैं। అందుకనే इसलिए మనం గనక మత్తయి సువార్త 15:7 గనక చదివితే मत्ती सुसमाचार के
15:7 पढ़ेगा तो 15:7 మత్తయి సువార్త 15 मत्ती और 7वें वचन पढ़ेगा तो 15:7 చదువుదాం. और पढ़े, हे कपटियों, ఇక్కడ ఏమన్నాడు यशायाह ने తెలుసా? तुम्हें వేషధారులారా అంటున్నాడు. ये कपटियों करके बोलता है. ఏమన్నాడు? क्या कहा? ఎవరి వేషధారులు? कौन है ये कपटी? వీళ్ళు. यही लोग ఈ కనబడేటట్టు చేసేవాళ్ళు. जो दिखाई दे करके वो करते हैं ना. అంటే దీని అర్థం క్రొత్త నిబంధనలో ఈ బట్టలు చింపుకోవటాలు, ఈ బూడిద పూసుకోవటాలు, ఈ గోని పట్ట కట్టుకోవటాలు, బూడిద చల్లుకోవటాలు, ఈ బలిపీఠాలు, ఈ మందసాలు, ఈ సందులు ఇవన్నీ ఉండవండి. यानी कि कहने के मतलब नया नियम में कपड़े फाड़ना, राख डालना नीचे, अपने ऊपर डालना, ये टाट उड़ना, ये सब कुछ नया नया नियम है. అందుకే మొట్టమొదటిగా కొండ మీద ప్రసంగం, మొదటే కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాటలో, इसलिए सबसे पहले पहाड़ के ऊपर संदेश में जो बातें నువ్వు बताई हैं, ఉపవాసం ఉన్నప్పుడు जब तू उपवास रहते हो तो నువ్వేం చేయాలంట? तुम्हें क्या करना होगा? తలస్నానం చేయాలంట, ना सर धोना होगा, తలకి నూనె పెట్టుకోవాలంట, तेल लगाना है చక్కగా సంతోషంగా ఉండి, और हंसी खुशी रहे, సంతోషంగా ఉండి आनंद से रहे. దేవుడు నా మొరాలకిస్తాడు, परमेश्वर मेरा विनती सुनेगा, నా మొరాలకిస్తాడు. सुनेगा. దేవుడు రహస్యముగా చూసే దేవుడు. परमेश्वर जो है गुप्त में से देखने वाला అందుకని నీ परमेश्वर है. గదిలోకి వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో. क्योंकि आप कमरे में जाके प्रार्थना అంటే करो. గది అని చెప్పాను, మీకు మది అని చెప్పాను. कमरे का मतलब आपका दिमाग है करके నీ मैंने बोला. మైండ్ లో ప్రభు యొక్క వాక్యాన్ని పెట్టుకుని आपके दिमाग में प्रभु का वचन भरे रहिए. ఇతరులకు కనబడాలని చేయొద్దు నువ్వు అన్నాడు. दूसरे देखे करके मत करना ఇక్కడ बोला. ఇక్కడ శాస్త్రుల పరిచయం ఏం చేశారంటే, यहाँ का शास्त्री परिचय ने क्या किया? ఎప్పుడైతే యేసు ప్రభు ఈ మాట చెప్పాడో, जैसे यीशु मसीह ने इस बात को कहा था, పాతని ఆ పితరులలాగా पूर्वजों की जैसा వీళ్ళు బట్టలు చింపుకోవడం మొదలు పెట్టారు. फिर से लोग कपड़ा पहनना शुरू कर दिए, వీళ్ళు బట్టలు చింపుకోవడం మొదలు कपड़े పెట్టారు. पहनने शुरू कर दिए. అసలు ఇంకొక విషయం కనుక మనం చూస్తే, एक और बात अगर हम देखें, చూడండి, देखिए అక్కడే యేసు ప్రభు మాట చెప్పాడు वहीं पे ही मसीह यीशु ने एक बात కింద कहा. 8లో, कौन सा? ఇది మత్తయి సువార్త 15:8లో, मत्ती सुसमाचार 15 ఈ 8 में लिखा ప్రజలు है, తమ పెదవులతో నన్ను గణపరుచుదురు గాని వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. ये लोग होठे से तो मेरा आदर करते हैं, पर उनका मन मुझसे दूर रहता है. మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశం బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారని యెషయా మిమ్మల్ని గూర్చి పంచిన మాట సరియే అని వారితో చెప్పాను. ये व्यर्थ ही मेरी उपासना करते हैं, क्योंकि मनुष्यों की विधियों को धर्मोपदेशक करके सिखाते हैं. यशायाह ने तो तुम्हारे विषय में ये भविष्यवाणी ठीक ही की है. 10వ వచనంలో అంటాడు, 10वें वचन में कहता है, 10వ వచనంలో ఏమంటాడంటే, क्या कहता है? మీరు ఇన్ని గ్రహించుడి. तुम लोग सुनो और समझो. ఇది క్రొత్త నిబంధన మాట అండి. ये नया नियम की बात है. వినండి, గ్రహించండి. सुनना होगा और समझना होगा. బయటికి వ్యక్తం చేసే విషయాలు వేరుగా ఉండి, तो बाहर को प्रकट करने वाले विषय अलग है. ఇంకా ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే अगर ध्यान से सुने तो వీళ్ళు బయటికి నీతిమంతులుగా కనపడతారంట, बाहर के तो धर्मी दिखते हैं लोग, బయటికి నీతిమంతులుగా ఉంటారంట. बाहर को तो धर्मी जैसा दिखाई देते हैं. చూడండి మత్తయి సువార్త 23:13 కనుక చూస్తే, देखिए मत्ती की 23 की 13 में देखिएगा तो మత్తయి సువార్త 23:13 23 की 13 में लिखा है, ఏం రాయబడిందంటే, क्या लिखा है? అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీను మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. कहता है, हे कपटी शास्त्रियों और फरिसियों, तुम पर हाय, तुम मनुष्यों के लिए स्वर्ग के राज्य का द्वार बंद करते हो. ఇక్కడ ఇంగ్లీష్ లో కనుక మనం చదివితే, इसी बात को अंग्रेजी में देखे బట్ तो, హూ ఆన్ టు యూ స్క్రైబ్స్ అండ్ పరిసిస్ హైపోక్రిటిస్ అని రాశారు. అక్కడ నేను చెప్పాను మీకు ఆ విషయం. मैं कल इस बात को लेके बताया था. ఇంగ్లీష్ లో హైపోక్రిటిస్ అన్నాడు, हाइपोक्रिटिस करके अंग्रेजी में बोला गया है. ఇక్కడ హైపోక్రిటిస్ అనేది మనం డిక్షనరీలో కనుక మీరు చూస్తే, हाइपोक्रिटिस को लेकर अगर डिक्शनरी में देखे तो హైపోక్రిటీ, హైపోక్రిసీ అని రెండు మాటలు కనపడతాయి. हाइपोक्रिसी करके दो शब्द दिखाई देता है. హైపోక్రిటీ అంటే దొంగ భక్తి గలవాడు అని అర్థం. हाइपोक्रिटी यानी कि दो चोर के समान भक्ति करने वाला. హైపోక్రిసీ అనేది కపటము కలిగిన వాడు అని అర్థం. हाइपोक्रेसी माने कि कपट रखने वाला. హృదయంలోనే కపటం ఉంటది, हृदय में कपट होता है హృదయంలోనే వేషధారణ ఉంటది. और हृदय में पाखंडी जैसा रहते हैं, ఇతరులకు కనపడాలని చేస్తారు. दूसरों को दिखाई दे करके करते हैं. కానీ పాత నిబంధనలో ఆ భక్తి దేవుడికి నచ్చింది. तो पुराने में वो भक्ति परमेश्वर को अच्छा लगा. వెంటనే అన్యజనుల యొక్క దేశంలో ఉన్నారు వాళ్ళు. वो तो अन्य जाति के देश में थे, వాళ్ళకి నిజమైన దేవుడు తెలియదు, उनको परमेश्वर के सच्चे परमेश्वर बारे में नहीं రక్షకుడు पता వాళ్ళకి था, తెలియదు, उद्धार करता नहीं पता వాళ్ళకి था, ధర్మశాస్త్రం లేదు. उनके पास व्यवस्था नहीं थी. ఆనాడు उन दिनों में వీళ్ళు ఏం చేశారు? उन्होंने क्या किया? వాళ్ళ బాధను వ్యక్తం చేశారు. अपने तकलीफ को प्रकट किए हैं. ఆ బాధ రాజు దగ్గరికి వెళ్ళింది. वो तकलीफ जो है राजा के सम्मुख पहुंच गई. మొర్దెకై పడిన బాధ రాజు దగ్గరికి వెళ్ళింది. मोर्दकाई का तकलीफ जो है राजा तक पहुंच गया. యాకోబు పడిన బాధ కుమారుల్ని కోడల్ని కదిలించింది. तो याकूब ने जो तकलीफ उठाया वो अपने बहुओं को
बेटों को हिलाया కదిలించింది. हिलाया। అయ్యో ఎంత బాధపడుతున్నాడు. अरे कितना तकलीफ उठा रहा है। యాకోబు చచ్చిపోతే, यूसुफ मर गए యూసుఫ్ बोलकर, చచ్చిపోతే यूसुफ मर गए बोलकर ఎంత బాధపడుతున్నాడు. कितना तकलीफ उठा रहा బాధ है। वो చూడలేకపోతున్నాడు. तकलीफ देख नहीं पा रहे थे, బాధ చూడలేకపోతున్నాడు. देख नहीं पा रहे थे। ఇక్కడ మొర్దెకై బాధ కూడా यहाँ చూడలేకపోతున్నాడు. पे मुर्दकई का तकलीफ भी देख नहीं पा ఆయన रहे थे। పట్టణం యొక్క మధ్యలో ఉన్నాడంట. वो नगर की मध्य में था। ఆ యొక్క రాజు కోట దగ్గరికి వచ్చేసి राजा के फाटक के पास आया था, ఈ కోటలో కూడా పాగిపోయింది. तो अंदर भी सबको पता चला, రాజాకు కూడా తెలిసిపోయింది. राजा को भी मालूम पड़ा। కానీ అక్కడ మీరు ఎస్తేరు గ్రంథం కనుక చూస్తే अगर आप एस्तेर के पुस्तक को देखेगा, దేవుడు అనే మాట కనపడదు. कहीं पे भी परमेश्वर करके नहीं मिलेगा। కావాలంటే మీరు చదవండి. चाहिए तो पढ़ के देखिए। దేవుడు అదృశ్యంగా పనిచేసాడండి. परमेश्वर ने वहाँ पे अदृश्य रूप में ఆ అధ్యాయంలో కనుక మనం చూస్తే, उन किताबों में उस किताब में हम ఆ देखें, అధ్యాయాల్లో మనం చూస్తే उन अध्याय में भी देखे, దేవుడు అదృశ్యంగా పనిచేసాడు. परमेश्वर जो है अदृश्य रूप में बात, దేవుడు అనే మాట కనపడకుండానే. परमेश्वर करके कोई नाम ही नहीं लिखा మీకు गया। అర్థమవుతుందా మీకు? आपको कुछ समझ में आ रहा है? వెంటనే రాజును ముట్టాడు దేవుడు. तुरंत तो राजा को छू लिया परमेश्वर ने। రాజుకు ఒక రాత్రి నిద్ర కూడా పట్టలేదండి. राजा को रात को नींद भी नहीं आया। ఈ ఎస్తేరు రాజ దర్బార్లోకి వెళ్ళిపోయింది. एस्तेर राजा के दरबार में गई, పిలవకుండానే बिना बुलाए న్యాయ విరుద్ధంగా వెళ్ళిపోయింది. न्याय के विरुद्ध गई, దేవుని పట్టుకుని వెళ్ళిందండి. परमेश्वर को साथ लेके వాళ్ళు చేసిన ఉపవాస ప్రార్థన, उनकी करे हुए उपवास की వాళ్ళ యొక్క प्रार्थना, రోదన उनकी चिल्लाना దేవుడు అన్నాడు. परमेश्वर ने सुना है, దేవుడు అన్నాడు. सुना है परमेश्वर। వెంటనే ఏం చేశాడు? तुरंत क्या किए? యూదులందరిని కాపాడాడు. सारे यहूदियों को बचाया है। వాళ్ళు చేసిన ఉపవాసం, उनकी उपवास, వాళ్ళు చేసిన ప్రార్థన, उनकी प्रार्थना, వాళ్ళు చేసినట్టు రోదన, उनकी चिल्लाना प्रभु के सम्मुख, ఆ ఎస్తేరు చేసిన ధైర్యము, एस्तेर का वो हिम्मत, పరిశుద్ధాత్మ దేవుడు వెంటనే ముట్టాడండి. पवित्रात्मा परमेश्वर तुरंत छू लिए हैं, రాజును ముట్టాడండి. राजा को छू लिए రాజును हैं, కదిలించాడండి. राजा को हिलाए हैं। ప్రియులారా, प्रियो, అందుకే इसलिए ఇక్కడ వేషధారులారా అని ఉపయోగించాడు. तो कहता है कि जो कपटी है उनको ये पाखंडी करके बोला। 23:8 వచనంలో కూడా మనం చదివితే, मत्ती की 23 की 8वीं वचन में हम पढ़े तो 28 కూడా మనం చదివితే, 28 వచనం చదివితే 23 28 వచనం, 28 वचन पढ़ेगा, 23 అధ్యాయము మత్తయి 28 వచనంలో, मत्ती की 23 28 में पढ़ेगा। అలాగే మీరు ఎలుపల మనుషులకు నీతిమంతులుగా నడపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నారు అన్నాడు. इसी रीति से तुम भी ऊपर से मनुष्यों को धर्मी दिखाई देते हो, परंतु भीतर कपट और अधर्म से भरे हुए हो। ఏముందంట? क्या है? వీళ్ళు వేషధారులు. ये तो पाखंडी है। ఏముంది దగ్గర? क्या है इनके पास? బయటికి ఏమో నీతిమంతులు కనపడతారు, बाहर तो ऊपर से तो धर्मी दिखाई देते हैं, కానీ లోపల ఏముందంట? मगर भीतर क्या है? వేషధారణతోనూ कपट और अधर्म से भरे हुए हैं। అక్రమంతోనూ कपट और अधर्म से भरे हुए हैं, నిండి ఉన్నారంట. भरे हुए हैं। నిండి ఉన్నారు. ఇలాంటి అంటే ఉంటే ఎట్టుండాలంట? పరిశుద్ధంగా ఉండాలండి. हमें रहना चाहिए पवित्र बन के, హృదయంలో పరిశుద్ధ కనపడాలి. हृदय में पवित्र होनी నీ चाहिए। నోరు నిండినట్టు నీ హృదయం నిండినట్టు నువ్వు మాట్లాడతావు. जैसे हृदय भरता वैसा आपका मुंह बात నేను करता है। ఎన్నో సార్లు చెప్తాను. मैंने कई बार बताया, ఆ పదం క్రైస్తవుల్లో మనకు గిట్టదు. तो ये विषय मसीहों को नहीं शोभा देता। కహావత్తుగా అంటే స్వామితిగా అంటారు. हम कहावत के तौर पर कहते हैं। ఏమంటారు? क्या कहते हैं? ఒరేయ్ వాడు పైకి అట్లా మాట్లాడతాడు గాని, ये ऊपर के तो ऐसे बात करते हैं, పైకి అట్లా మాట్లాడతాడు గాని, ऊपर से तो ऐसे बात करते हैं, పైకి చండాలంగా మాట్లాడతాడు గాని, तो बहुत बुरा दिखता है, పైకి కఠినంగా ఉంటాడు గాని, ऊपर से तो कठोर వాడి दिखता है, హృదయం మంచిదిరా उसका అంటారు. हृदय अच्छा है करके ఇది बोलते ఎట్లా ఉంటది? ये कैसा సామెతలాగా ఉంటది. हैं। एक नीति वचन ఇది जैसा, క్రైస్తవులో పనికిరాదండి. ये मसीहों में शोभा नहीं देता, ఇది పనికిరాదు. शोभा नहीं देता। ఏమంటున్నాడు? क्या హృదయం कहता है? మంచిదంట, हृदय अच्छा है, కానీ బయటికి మాత్రం చండాలంగా మాట్లాడతాడంట. तो ऊपर से बुरी बातें कहता है। హృదయం మంచిదంట. कहता है इनका हृदय బైబిల్ अच्छा। ఏమంటుంది? अगर बाइबल क्या कहती है? సత్యం ఏమంటుంది? सच्चाई क्या बोलती है? హృదయం నిండితేనే మాట్లాడతాడు. हृदय भरने से ही बात ముందు करें। హృదయం చెడిపోతే గాని బయటికి చెడిపోయిన మాటలు రావు. अगर हृदय खराब हो गया तभी बाहर को भी खराब बात आएगी। ఏదైనా వస్తువు నుంచి నీకు చండాలపు వాసన వస్తుందంటే, किसी वस्तु से बुरी बदबू आ रही है, ఏదైనా జంతువు చచ్చిపోయింది, कोई जंतु मर गए, ఆ జంతువు ఎప్పుడైతే మురిగిపోద్దో वो सड़ जाएगा, ఆ మురిగిపోయిన వాసన ఆ జంతువు అక్కడి నుంచి వచ్చింది. वो सड़ी हुई बदबू वहीं से आती है। అదే విధంగా इसी प्रकार వాళ్ళ హృదయంలో చెడు ఉంటే लोगों के हृदय में बुराई होगा, బయటికి కూడా చెడు వచ్చింది. बाहर को भी बुराई निकलेगी। కొంతమంది చెడును లోపల పెట్టుకొని कुछ लोग बुराई को अंदर रखते हैं, బయటికి కనపడాలని మాట్లాడతారు. ऊपर को अच्छे दिखने की कोशिश करते లోపలేమో శత్రుత్వం ఉంది, हैं, अंदर तो शत्रुता है, బయటికి ఏముందంట? बाहर को కనపడేటట్టు. दिखाई दे बोल। అందుకే అన్నాడు వీడు బయట వెలుపల వేషధారణతో నిలిచి ఉండారు. వీళ్ళు तो बाहर के कपटी से भरे हुए हैं, వీళ్ళు నాటకాలు ఆడతారంట. वो तो अधर्म के काम करते हैं करके लिखा। అందుకనే ప్రియులారా, इसलिए प्रियो, ఆ పూర్వకాలంలో पूर्व समय में ఇక్కడ చూస్తే గ్రీకును రోమిలంట यूनानी और रोमी నాటక రంగంలో నటించే ఆ నటనకంట ఈ యొక్క
ఐపోక్రిటీస్ అనే పేరు పెట్టారు అది. तो नाटक में रोल करते हैं ना, उनको हाइपोक्रेटिस करके नाम रखा, అంటే నటించే వాళ్ళు అని అర్థం. यानी कि नाटक करने वाले बोल के. కాబట్టి వీళ్ళు మనుషుల మెప్పు పొందాలని చూస్తూ ఉంటారు. ये ऐसा लोग जो मनुष्यों की शाबाशी पाने की పక్కకు कोशिश వచ్చామో ఎక్కిరిస్తా ఉంటారు. तो बगल में आके चिढ़ाते నేను रहते చాలా हैं. మంది దైవదాసులను చూశాను. मैं ऐसा बहुत सारे दैव प्रभु के दासों को भी देखा हूँ. ఎదురుగానే నవ్వుతో మాట్లాడతారు, सामने से तो हंसते हुए बात करेंगे, పొగుడుతారు, शाबाशी देंगे, పక్కకి వెళ్ళి నవ్వుతారు. बगल में जाके हंसेंगे. ఇలాంటి వాళ్ళు వేసిదారులు ఉన్నారండి. ऐसे पाखंडी भी है, కాపర్లలో కూడా ఉన్నారండి. ऐसे चरवाह में भी है. నేను సొంతగా చూశానండి, मैं स्वयं देखा हूँ, నేను అనుభవించిన విషయం. मैंने अनुभव किया हूँ. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. इसलिए हमें सावधान ఈ से रहना. మత్తయి సువార్త 24:50లో కనుక మనం చదివితే, मत्ती की 24 की 50 में पड़ेगा तो 24:50లో मत्ती की 24 की 50 24:50 చూడండి, జాగ్రత్తగా గమనిస్తే అక్కడ ఏమంటున్నాడు, ఆ దాసుడును కనిపెట్టని దినములలో వాడు అనుకోని గడియలో వారి యజమానుడు వచ్చి వారిని నరికించి వేసిదారులతో కూడా వారికి పాలు నియమించును. 24 की 50 में लिखा है, तो उस दास का स्वामी ऐसा दिन आएगा जब वह उसकी बाट ना जोता हो और ऐसी घड़ी जिसे वे ना जानता हो, बात में कवन में का वह उसी भरी ताड़ना देगा, అన్ని उसके कपटियों के साथ ठहराएगा. 51 में लिखा है. ఎందుకంటే क्योंकि ఇక్కడ ఏమంటున్నాడు, क्या कहता है, కనిపెట్టింది అంటే ప్రభు యేసు యొక్క ఆగమన గురించి చెప్తున్నాడు ఇక్కడ. यीशु के आगमन के बारे में बताता है. ఎట్టి కనుక మనం వేషధారణగా ఉంటే, इस तरह हम कपटी और पाखंडी जैसे హృదయంలో పరిశుద్ధత లేకుండా ఉంటే, हृदय में पवित्रता नहीं బయటకు रहेगा, ఒకటి లోపల ఒకటి ఉంటే, अंदर एक है बाहर को एक दिखाता रहेगा, రియల్ ప్యార్ కనుక లేకపోతే रियल प्रेम नहीं होगा तो యేసు ప్రభు వస్తాడు. यीशु मसीह जब आएगा వచ్చినప్పుడు ఏమవుతుందండి, क्या होगा, అలాంటి వేషధాలు మనం కూడా तो ఉండిపోతాం. सब ऐसा पाखंडी के समान हम भी रह जाएंगे. కాబట్టి మనం క్రొత్త నిబంధన భక్తులు, हम तो नया नियम के भक्तगण हैं, పాత నిబంధన భక్తుల్లాగా पुराने नियम के भक्तगणों के जैसा మనం అలాంటి స్థితిలో ఉండకూడదు. हम ऐसी स्थिति में नहीं रहना चाहिए, అలాంటి పరిస్థితి మనం చేయకూడదు. और ऐसी हालत नहीं होनी चाहिए. చక్కగా ప్రార్థన చేసుకుందాం, अच्छा प्रार्थना करे, ఉపవాసాలు ఉందాం, उपवास करे, కూడుకుందాం, इकट्ठा हो, అందరూ కూడుకొని सब एक साथ దేవునికి మొరపెడదాం. परमेश्वर को सामने అంతేగాని चिल्लाएंगे. బయటికి మనుషులు కనపడేటట్లుగా మనం చేయకూడదు. मनुष्य केवल देखे करके मनुष्यों के लिए नहीं करना है, అంటే కనపడేటట్టు అంటే दिखाई दे बोलकर మనం ప్రార్థనలు చేస్తున్నాం, हम प्रार्थना भी करते हैं, మనం ఉపవాసాలు ఉంటున్నాం, उपवास भी रखते हैं, చెప్తున్నాం కూడా ఉపవాసాలు ఉండండి అని. उपवास रहो करके भी बता रहे. మీరు అంటున్నారు ఉపవాసం, आप भी कहते हैं ఇది उपवास. బయటికి కనపడదని మేము అంటలేదు, इसको नहीं बोल रहे, ऊपर को दिखाई देने ఇది वाला, కనపడదని మేము అంటలేదు. दिखाई देने वाला करके नहीं बोल रहे. కాబట్టి అన్ని విషయాలు ఈ యొక్క 40 దినాలు మనం చెప్పుకుంటూ వెళ్దాం, 40 दिनों में इन सभी बातों को अच्छी तरह और जानते हुए చక్కగా जाएंगे, ఇంటా వెళ్దాం, అన్ని और తెలుసుకుందాం. सुनते जाएंगे और समझते जाएंगे. రండి చిన్న ప్రార్థన आइए చేసుకుందాం. छोटा सा प्रार्थना చిన్న करें, ప్రార్థన. छोटी सी प्रार्थना. వందనాలు నాయన, धन्यवाद प्रभु जी, స్తోత్రాలు ప్రభు. धन्यवाद. ఇంతవరకు మీ దాసుని ద్వారా మీరు మాట్లాడారు. अभी तक आपके दास के द्वारा अपने बात की పాత నిబంధన భక్తుల యొక్క తండ్రి ఉపవాస దినాలు ఎలా ఉన్నాయో, पुराने नियम की लोगों का उपवास का दिन कैसे వాళ్ళ थे, పరిస్థితులు ఎలా ఉన్నాయో, उनकी हालत कैसा వాళ్ళ था, సమస్యలు ఏమిటో, उनकी समस्या क्या थी, వాళ్ళు తండ్రి అన్ని జనుల మధ్యలో वो ఉన్నారు. अन्य जाति के बीच में थे, అయినా ఆ భక్తి మీకు నచ్చింది. फिर भी वो भक्ति आपको अच्छा लगा. అదిగో నాయన, వారు మరి యేసు ప్రభు శిలువలో పెద్దగా కేక వేసినప్పుడు వాళ్ళ సమాధులు తెరబడి ఉన్నాం. जब यीशु मसीह ऊंची आवाज से चिल्लाए तो क्रूस पर उन पुराने नियम के भक्तगणों की खबरें ఆ భక్తి చేసిన వాళ్ళు సరళసుకి వెళ్ళారు. वो भक्ति करने वाला प्रभु आपके राज्य में आ गया. మాకైతే యేసు ప్రభుని పంపించి కొండ మీద ప్రసంగంలో మాతో మాట్లాడారు. तो मेरे लिए यीशु मसीह को भेजा, पहाड़ के ऊपर संदेश से बात किया. మీకు బాధలు వచ్చినప్పుడు, శోధనలు వచ్చినప్పుడు हमारे तकलीफ जब वो दुख आएगा तो మీరు తలంటు స్నానం చేసి सर धोए, నూనె రాసుకొని तेल लगाए చక్కగా సంతోషంగా और आनंद से ఆనందంగా మీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేసు. कमरे में जाके प्रार्थना करें. రహస్యం చూసి మీతో మీ తండ్రి మీకు ప్రతిఫలం तो ఇస్తారు. गुप्त में देखने वाला आपके पिता आपको प्रतिफल देगा. కాబట్టి మేము తండ్రి కొత్త నిబంధన భక్తులుగా हम तो नए नियम के भक्तगण మీరు होने के చెప్పినటువంటి ఆజ్ఞలు పాటిస్తూ नाते आपके कहे हुए आज्ञाओं को पालन करें. ఈ 40 దినాలు ये 40 दिन మీకోసం జీవించే భాగ్యం మాకు आपके लिए దయచేయండి. जीने का किस्मत दीजिए प्रभु. మేము తీసుకున్న నిర్ణయంలో మేము నడుస్తాం. जो निर्णय लिए उसमें चलने के మీ लिए దాసు చెప్పిన ఈ కొద్ది మాటలు యేసు నామములో आपके దీవించబడును. दास की कई हुई छोटी सी बात यीशु के नाम से आशीर्वाद पाएं. आमीन. आमीन. पिता परमेश्वर का प्यार, प्रभु यीशु मसीह का महान कृपा, पवित्र आत्मा का सहभागिता आज और कल युगान युग तक सदा काल इम्मानुएल बन के रहे. आमीन. हालेलुया, हालेलुया, हालेलुया. हालेलुया.